హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12, 13 వచనాలు. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఇది యాక్చువల్గా దేవుడైన యెహోవా వారు చెప్పిన విధంగా ప్రవక్త అయినటువంటి సమూయేలు దావీదును వెతుక్కుంటూ వెళ్ళి దావీదును ఇశ్రాయేలీల పైన రాజుగా అభిషేకించారనమాట. అంటే అఫ్కోర్స్ ఇంకా రాబోయే సంవత్సరాల్లో దావీదు ఇశ్రాయేలీలకు రాజుగా కాబోతున్నాడు అనమాట, సౌలు బదులుగా. అయితే ఇక్కడ ఇందులో నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? యాక్చువల్గా దావీదు జీవితంలో కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే తన తండ్రి కావచ్చు, తన సహోదరులు కావచ్చు, అతనికి అంతగా విలువనివ్వరనమాట. సో విలువనివ్వకుండా గొర్రెలను కాచుకునే విధంగా అతనికి ఒక పోస్ట్ లాగా అప్పగించేసి, అంటే నువ్వు దీనికి మించి ఇంకేం చేయలేవు అని చెప్పేసి అలాగ దావీదును గొర్రెలు కాచుకోవడానికి వదిలేసి ఇక్కడ వారి పెద్ద పెద్ద పనులన్నీ చేస్తూ దావీదుని అంతగా పట్టించుకోకుండా, ఈవెన్ తండ్రి కూడా చూసుకున్నట్లయితే దావీదు కంటే ఇతర సహోదరులను ఎక్కువగా ప్రేమించేవాడు అనమాట. సో యాక్చువల్గా ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే దావీదుకి ఇక్కడ ఒక అవకాశం ఉందన్నమాట. అంటే దేవుని నిందించడానికి, లేకుంటే తన తండ్రిని నిందించడానికి, లేకుంటే సహోదరులను నిందించడానికి, లేకుంటే తండ్రి నాకంటే సహోదరులను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పి సహోదరుల పైన అసూయపడ్డానికి కావచ్చు, లేకుంటే బాధపడుతూ నన్ను ఎవ్వరూ గుర్తించట్లేదు, నాకు ఏమీ జరగట్లేదు అని ఇలాగ అసూయ చూపించడానికి కావచ్చు, మేబీ ద్వేషం పెంచుకోవడం కావచ్చు, ఇవన్నీ దావీదు చేసి ఉండొచ్చు. కానీ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఇవేవి మనకు కనిపించవన్నమాట. సో ఇవేవి కనిపించకపోగా ఇంకా ఇక్కడ దావీదు రాజు కాక మునుపు కూడా గొర్రెలు కాచుకుంటున్నప్పుడు కూడా ఇక్కడ దేవుని మార్గాల్లో చక్కగా నడుచుకునేవాడు అనమాట. సో తన చిన్నతనంలో కావచ్చు, యవ్వన కాలంలో కావచ్చు, చక్కగా నడుచుకుంటూ ఉండేవాడు అనమాట. సో ఆ విధంగా దావీదు వల్లే మనం కూడా జీవించినట్లయితే నన్ను ఎవరూ గుర్తించట్లేదు, నాకు ఇలాగ కావట్లేదు, అలా కావట్లేదు అని మనం అనుకునే బదులుగా దావీదు వల్లే మనం దేవునికి నమ్మకంగా జీవించినట్లయితే ఇక్కడ దావీదుని ఎలాగ ప్రవక్త అయిన సమూయేలే వెతుక్కుంటూ వచ్చాడో మనల్ని కూడా ఆశీర్వాదాలు వెతుక్కుంటూ అలాగే వస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దావీదు సమూయేలు వద్దకు వెళ్ళలేదు. సో మీరు ప్రవక్త కదా, నన్ను అభిషేకించండి అని దావీదు వెతుక్కుంటూ వెళ్ళలేదు. కానీ ఇక్కడ దేవుడైన యెహోవా వారి మాట చొప్పున ప్రవక్త అయినటువంటి సమూయేలే ఇక్కడ దావీదును వెతుక్కుంటూ వచ్చారు. సో అదేవిధంగా మనం దేవుని వెంబడించే వారం అయితే దేవుని మార్గాల్లో మనం వెళ్ళు వారం అయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు అనేవి మనల్ని వెంబడించుకుంటూ వస్తాయి. సో వాగ్దాన నెరవేర్పు అనేది ఆటోమేటిక్గా మనల్ని వెంబడించుకుంటూ వస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది మనం అసూయ, ద్వేషము, లేకుంటే బాధ, లేకుంటే మనం ఇతరులను నిందించడము, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన దాని పట్ల ఆయనకు కృతజ్ఞతాభావంతో జీవిస్తూ మనం ఆయన మార్గాల్లో నడుచుకుంటూ ఉంటే మిగిలినవన్నీ ఆయనే చూసుకుంటారు. ఖచ్చితంగా ఆశీర్వాదాలు అనేవి మనల్నే వెంబడించే విధంగా చూసుకుంటారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. దావీదు ఎలాగైతే మీకు నమ్మకంగా జీవించడం వలన, ఎలాగైతే మీ మార్గాల్లో నడుచుకోవడం వలన ప్రవక్త అయినటువంటి సమూయేలే ఆయనని ఎలాగ వెతుక్కుంటూ వచ్చారో, ఆ విధంగా మా జీవితాల్లో కూడా మేము మిమ్మల్ని వెంబడించే వారమై ఉండి, మేము మిమ్మల్ని వెంబడిస్తుండగా ఆశీర్వాదాలన్నీ మా వెంబడి వచ్చుటకు సహాయం చేయండి. ఆశీర్వాదాలు, వాగ్దానాల నెరవేర్పు అన్నీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చుటకు సహాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో ఎటువంటి ఆలస్యము లేకుండా వారి జీవితాల్లో వాగ్దానాలు అనేవి నెరవేర్చండి. ఆశీర్వాదాలన్నీ వారి వెంబడి వెళ్ళుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.